ఈ ఏడాది 13 నెలలు ఒక మంచి పని నాకు మీకు కనిపించిందా కాంగ్రెస్లో? ఎందుకు లేవు ఇప్పుడు మా చక్రపాణిని వీసీ చేశారు, అదొక మంచి పని. ఓపెన్ యూనివర్సిటీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు, రిజిస్ట్రార్గా చేశాడు, టీఎస్పీఎస్సీలో పనిచేశాడు చైర్మన్గా. అదొక మంచి నిర్ణయం, నేను అప్రిషియేట్ చేస్తాను. ఇవాళ దావోసు పోయిండు, సరే పెట్టుబడులు రావడానికి ఆయన కారణం కాదు, పెట్టుబడులు రావడానికి కేసీఆర్ కారణం. ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ అయినా వస్తుందంటే హైదరాబాద్ డెవలప్మెంటే కదా. దాని మీద రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ చంద్రబాబును రాజశేఖర రెడ్డి చేసిన డెవలప్మెంట్ అన్నాడు. తెలంగాణలో ప్రజలు ఎవరన్నా ఆమోదిస్తారా దాంతో? స్టేట్మెంట్ అంగీకరించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, అంతకుముందు కొంత డెవలప్ అయింది, దాన్ని కొనసాగించే క్రమంలో ఈయన ఇంకో 4 ఇంతలు పెంచాడు. 100%. మరి అది కాదా ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించింది ఏంటిది? ఒక స్టేబుల్ ఎకానమీ, ఒక మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పారిశ్రామిక జలాలు కావచ్చు, ఇంకా 100 ఏళ్ళ దాకా హైదరాబాద్కి ఇబ్బంది లేకుండా చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి పోయినందుకు ఆయన చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసి ఇచ్చారా? హైదరాబాద్ను చూసిస్తే కనుక హైదరాబాద్లో ఎమ్యూనిటీస్ ఎవరు చేశారు? కాబట్టి ఏదున్నా సరే ఆయన వంతు ప్రయత్నంగా ఒక ముఖ్యమంత్రిగా దావోస్ పోవడం, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు పోలే, ఆయన దావోస్ పోయి ఇవి తీసుకొని రావడం అనేది అది పాజిటివ్ పాయింట్. అది 1,78,000 అవి ఎన్ని వస్తాయి తర్వాత సంగతి. ఎందుకంటే అలా సగం మన ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఉన్నాయి కదా, మెగా వాళ్ళే 44,000 కోట్లు ఉన్నాయి. అలా గ్రీన్ కో వాళ్ళు అయినట్టున్నాయి, ఇంకెవరెవరి ఉన్నాయో. ఆయన అక్కడ పోయి ఒప్పందాలు చేసుకున్నా, భారతీయులతోనే ఒప్పందాలు చేసుకున్నాడు. అమెరికాలో నుంచి అక్కడ నుంచి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇండియాదే కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చిన పెట్టుబడులు? దావోస్ పోతే నీకు ఏమన్నా యూరోపియన్లు పెట్టిండ్లా లేదా అమెరికన్లు పెట్టిండ్లా? అడిగిండు, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఇంకా ఏది నేను అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి చేసిన దానిలో? ఇంకా వేరే పనులు ఏం చేసిండని ఏమన్నా చేస్తే అప్రిషియేట్ చేద్దాం. అంటే ఇవాళ కాంగ్రెస్ ఏడాది పై కాలంలో చేసింది 0, ఏం లేదు. మీరు అడిగినప్పుడే చెప్పినా, నేను క్వాలిఫై కాలేదని చెప్పాను. అవును, ఏడాది అన్నప్పుడు. బట్ ఒక్కటి అప్రిషియేట్ చేస్తా, పట్టుదల ఉంది, తపన ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అయితే కావచ్చు. మనం 1 ఇయర్తో పోల్చకూడదు. ఆ 10 ఏళ్ళ పాలనతో 1 ఇయర్తో మనం కంపేర్ చేయలేదు, తొందరపాటు అవుతుంది. బట్ ఓ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయనకు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, ఇదివరకు అయినాడు మంత్రి కూడా కాదు. ఆయనకు అర్థం కావడానికే సంవత్సరం పడుతుంది. ఒకటైతే ఆయన లోపల ఈ దూకుడు తగ్గింది. ఈ తిట్లు, శాపనార్థాలు, బూతులు, రోత మాటలు ఇవన్నీ అయితే కనబడతలేవు. మరి తర్వాత ఏమన్నా వస్తే వినబడితేమో తెలియదు. మంచిది, 49,500 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడు. వీలైనంత తొందరగా ఆ ఫండ్ వస్తేట్టు చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దావోస్ పోయిండు, ఇప్పటివరకు ఆ డబ్బులు రాలే. 38,000 కోట్లు మరి రాలే కదా అవి. మరి ఇవి వస్తాయా? 1,78,000 కోట్లు వచ్చినట్టు చేసుకోవాలి. కేవలం వాగ్దానాలు, హామీలు కాదు. 2,00,000 కోట్లు అవుతాయి. ఓ సంతకం పెట్టడానికి ఏముంది? సంతకాలు పెట్టించుకోవచ్చు కదా. మెగావాళ్ళు 17 దేశాలలో పనులు చేస్తున్నారు. ముందైతే సంతకం పెట్టవా, తర్వాత ఇస్తావా సస్తావా నేను చెప్పుకోవడానికి ఉంటుంది అని అంటే పెట్టడా? కాబట్టి వచ్చినప్పుడు లెక్క, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడాలి మరి ఏం అంటే కాళేశ్వరం విషయంలో అంతిమంగా తేలేది ఏముండొచ్చు? మరోసారి మీకు ఏమైనా పిలుపు రావచ్చా? అన్నాడు ఆ మాట. జడ్జి గారు ఏమన్నారంటే అవసరమైతే నేను మళ్ళీ పిలుస్తాను అన్నాడు. మీ అఫిడవిట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా విట్నెస్గా పెట్టుకుంటాను ఎవిడెన్స్లో, ఒకవేళ ఏదైనా అవసరమైతే మళ్ళీ నేను పిలుస్తాను అన్నాడు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. బట్ కాళేశ్వరం ద్వారా కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. అక్కడ ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ఎస్టిమేషను తక్కువ టైంలో చాలా ఎక్కువ పెంచారు. దానికి కారణం ఏంది అనేది నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను చెప్తుంటేనే, నన్ను అడగలేదు ఆయన. రెండవది ఏంటంటే టెక్నికల్ అంశాలు, మీరు ఇంజనీర్ కాదు కాబట్టి నేను అడగట్లేదు అన్నాడు. ఒకవేళ టెక్నికల్ అంశాలు ఇంజనీర్ కాకపోయినా నాకు కొన్ని తెలుసు కాబట్టి చెప్తుంటేనే, అడగలేదు అది. తర్వాత బ్యారేజ్ ఎందుకు కుంగింది అనేది కూడా అడగలేదు, ఎందుకంటే అది టెక్నికల్ అంశం అనుకున్నాడు. ఆ మాట అన్నాడు, టెక్నికల్ అంశాలు నేను మిమ్మల్ని అడగొద్దు అనుకున్నాను అన్నాడు. అడిగితే నేను వాటికి కూడా చెప్తుంటేనే, ఎందుకంటే ఇంజనీర్లు అందరితో మాట్లాడి కొన్ని నిర్ధారణలకు వచ్చినవి ఉన్నాయి, బహుశా ఎందుకు జరిగి ఉండొచ్చు అని. సో అది ఆయన అడగలేదు. మూడోది ఏంటంటే ఎస్టిమేట్స్ ఎందుకు పెంచాలని అన్న కదా, దానికి మనము తెలుసుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తారు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాక లోతులు తెలుస్తాయి మనకు. మేడిగడ్డ అనేది ఒక ప్రమాదకరమైన స్థలం. ఎందుకు అంటే ప్రాణహిత కలిసిన తర్వాత చాలా వేగంగా నీళ్ళు వస్తాయి, చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. గోదావరి ప్రపంచంలోనే అత్యంత వేగంగా నీళ్లు ప్రవహించే ఒక నది అది, ప్రపంచంలోనే.
చాలా ఫాస్టెస్ట్ రివర్. అంటే ఇండియాలో దానికంటే పెద్ద నది గంగా ఉంది, కానీ ఇంత ఫాస్ట్గా రావు గంగాల నీళ్ళు. గంగలో ఫాస్ట్గా రావు నీళ్ళు, ఇలా చాలా దూకుడుగా వస్తాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఎందుకు అట్లా? దాన్ని నైసర్గిక స్వరూపం అట్లుంది. ఎక్కడో మధ్యప్రదేశ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, వేన్గంగా, వార్ధా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వ్యాప్కోస్ వాళ్ళు దేశం అంతా బ్యారేజీలు ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితి వల్ల వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన దానికి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ సిమెంటు, ఎక్కువ స్టీలు, ఎక్కువ మ్యాన్ పవర్ ఇవన్నీ పట్టే అవకాశం వచ్చింది. కాబట్టి దాని మందం పెరిగింది బాగా. ఈ సైజ్ అనుకున్నారు వ్యాప్కోస్, దేశమంతా ఈ సైజ్ వేసాము, ఇదే సైజ్ అనుకున్నారు. బట్ ఈ సైజ్ అయింది. అన్నారం బ్యారేజ్లో కానీ సుందిళ్ళ బ్యారేజ్లో కానీ అంత పెరగలే, ఎందుకంటే అక్కడ అంత ఫ్లాష్గా రావు కాబట్టి. ఆడ ఎల్లంపల్లి బ్యారేజ్ ఉన్నది మధ్యలో, కాబట్టి అంత స్పీడ్గా రావు. ఇక్కడ ఏది లేదు కదా, పైన ఎక్కడి నుంచో వస్తాయి నీళ్ళు, ప్రాణహితల పట్ల అంత వేగంతో. కాబట్టి దాని మందం పెరిగింది, కాబట్టి దాని అంచనా పెరిగింది. మొత్తం కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్ ఆర్ హిందీ? ఇంగ్లీష్. ఓకే, ప్రశ్న అడగటం సమాధానం ఇంగ్లీష్. ఓకే, రాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి, మనం పెట్టుకోవాలో వాళ్ళు ఏర్పాటు చేస్తారు? వాళ్ళే చేస్తారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడరాదు అంటే వాళ్ళు పెడతారు. బట్ ఇక్కడ పోయిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే. 100 సాక్షులు ఉన్నారు కదా నాకంటే ముందు, 100 సాక్షులు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే. కాకపోతే లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ కోసమే, కాబట్టి తప్పులు మాట్లాడినా ఆయనకు అర్థమైతే చాలు కదా, ఆ విషయం కన్వే అయితే చాలు. ఎందుకు ఇంకోటి అక్కడ టైప్ చేస్తే అతను తెలుగు అతనే కదా. కాబట్టి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తారు. బాగుంది ఇట్లా మాట్లాడే. ఈ కమిషన్ రిపోర్ట్ బహుశా కేసీఆర్కి ఇబ్బంది కలిగిస్తుందని మీకు అనిపిస్తున్నదా? నేను అనుకోవట్లేదు. అధికారులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది అధికారుల మీద వేటు పడుతుంది, కొంతమంది అధికారులకు రికవరీస్ కూడా అడగవచ్చు. రికవరీ? కాంట్రాక్టర్స్ని కూడా రికవరీ చేస్తారు, కొంతమంది కాంట్రాక్టర్లను కూడా రికవరీ చేస్తారు. అధికారులు రికవరీ అంటే ఎట్లా? వాళ్ళ దగ్గర గన్నే అంతగానో కొంత మేరకు పెనాల్టీ లాగా ఇస్తారు. ఉన్నది అవకాశం, వాళ్ళ నిర్లక్ష్యం కానీ నిర్వహణ లోపం కానీ కొంత ఉన్నది నాకు అనిపించింది. అయితే ఇప్పుడు అది విచారణలో ఉంది కాబట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటివి ఉండొచ్చు అనేది నేను ఒక అబ్జర్వేషన్ అంతే. కేసీఆర్ను తప్పట్టడానికైతే నాకు ఏం అనిపించట్లేదు, ఎందుకంటే లొకేషన్ ఆయన ఐడెంటిఫై చేసింది కాదు, డిజైన్ ఆయన ఇచ్చింది కాదు, ఆడపోయి ఆయన కూర్చోలేదు, ఎట్లా కడుతున్నాడనే చూడలేదు, ఓన్లీ టీవీలో మానిటరింగ్ చేశాడు అంతే. కాబట్టి ఆయన నీళ్లు కావాలి తొందరగా ఇవ్వండి అన్నాడే తప్ప నాసిరకంగా కట్టండి అని చెప్పలేదు ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాదు.